మిరాయి సబ్జెక్ట్ ఎప్పుడు పుట్టింది? సార్ మిరాయి 2015 సార్, 15-16. మా ఫ్రెండ్ విజయ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు, తను చనిపోయిన తర్వాత తాను అస్థికలు కలపడానికి రామేశ్వరం వెళ్తున్నప్పుడు పుట్టిన ఐడియా సార్. అందుకే ఈ సినిమా ట్రిబ్యూట్ కింద వాడి ఫోటో వేసాం ఫస్ట్ బిగినింగ్లో. అక్కడ స్టార్ట్ అయింది సార్ జర్నీ. ఏంటి ఎలా పుట్టింది ఐడియా అది? ఏం లేదు సార్, అంటే వెళ్తూ ఉంటే ఏదో ప్యారల్గా ఒక గద్ద నాతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టు, ఇంకెక్కడికో వెళ్తూ ఉంటే ఏదో ఒక సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ మనతో పాటు వస్తున్నట్టుగా అనిపించింది సార్. అంటే మా ఫ్రెండ్ రూపంలోనో ఏదో రూపంలోనో సమ్వేర్ ఐ ఫెల్ట్ సంథింగ్, ఇలాంటి స్పేస్లో ఒకటి చేయాలేమో, ఆ చిన్న కనెక్షన్ ఇతిహాసం ఏమో వెతుకుదామా అని వెతుకుతూ ఉంటే అప్పుడు అశోకుడు 9 పుస్తకాలు దొరికాయి సార్. దాన్ని పట్టుకొని ఏంటి లీడు అదే అంటే హిస్టరీలో ఉన్న థింగ్స్ ఏమేమి ఉన్నాయి, మిత్తులు ఏమున్నాయి, మైథాలజికల్ థింగ్స్ ఏమున్నాయి అని వెతుకుతూ ఉంటే అక్కడ ఆగాను సార్. అశోకుడు 9 పుస్తకాల దగ్గర ఆగా. అసలు ఏముంది అసలు ఆ పాయింట్ ఉంది అక్కడ? ఉంది సార్, మీరు గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. సో అన్నోన్ నైన్ అని ఒక మిత్ ఉంది, 9 పుస్తకాలు, ఒక్కొక్కటి రాశాడు సార్ దాని గురించి. అది నిజమా కాదా మనకు తెలియదు, ఫిక్షనే. 9 పుస్తకాలు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క రకరకాల గ్రంథాలు ఉన్నాయి. దాంట్లో టైం ట్రావెల్ గురించి ఉంది, దాంట్లో ఏలియన్స్తో మాట్లాడడం ఉంది. ఒక బుక్ ఏమో యాక్షన్ మీద ఉంది. అందులోంచి ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అయిందే జూడో అంటారు, జూడో మార్షల్ ఆర్ట్, అందులోంచి లీక్ అయిన ఒక ఇన్ఫర్మేషన్ అని ఉంది, ఒక మిత్. 9 బుక్లు తాలూకా కంటెంట్ ఎక్కడా లేదు సార్. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు, బట్ 9 డిఫరెంట్ బుక్స్ అయితే ఉన్నాయి. దానికోసం 9 మంది స్పైస్ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇంకా ఉన్నారు అని ఒక చిన్న మిత్. అది వాటి కోసం హిట్లర్లు, రకరకాల పీపుల్ ట్రై చేశారు అని కూడా ఉంది సార్, అలెగ్జాండర్లు, హిట్లర్లు. సో ఇది ఉంది. దీన్ని తీసుకొని ప్రజెంట్ ఏరాలో ఏం చేద్దాం అని ఆలోచిస్తే నాకు అనిపించింది, అలాంటి ప్రాబ్లం ఒకటి ఉంటే దానికి సొల్యూషన్ ఫ్యూచర్లో ఉంటుందా అంటే నాకు అనిపించింది ఫ్యూచర్లో ఉండదేమో, ఇంకా పాస్ట్లోకి వెళ్ళాలేమో అనిపించింది సార్. అందుకని త్రేతాయుగ కనెక్షన్ తీసుకొచ్చాం సార్. అశోకుడు యుగంలో ఉన్న ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఫ్యూచర్లో ఉండదు, ఫ్యూచర్లో ఉన్న కుర్రాడు త్రేతాయుగంలో ఉన్న ఒక ఆయుధంని పట్టుకొస్తే దీనికి సొల్యూషన్ వస్తుంది అనేది కనెక్షన్ సార్. సో దానికి ఒక పేరు పెడదాం ఆ ఆయుధానికి అని, ఏదైనా కొత్త సౌండ్ ఏదైనా పెడదామని మీరు ఆయన తీసుకున్నాం సార్. అంటే జపనీస్ వర్డ్ అది జపనీస్ వర్డే సార్, కానీ పదం ఏదో నాకు కొంచెం ఇండియన్ సౌండ్లా అనిపించింది. సో జపనీస్ వర్డేనా? జపనీస్లో ఫ్యూచర్ సార్, దాని మీనింగ్ ఫ్యూచర్ జపనీస్లో. ఓకే. సో ఎందుకు అనిపించింది, ఇది మన ఇండియన్ సౌండ్లా కూడా ఉంది, సౌండ్ మీద ట్రై చేద్దామని. అది వర్కింగ్ టైటిల్లో పెట్టుకొని చేసుకుంటూ వెళ్ళాం సార్. అది విని ఎక్కడో ఇదే బాగుంది అనే ఫీలింగ్ వచ్చింది. చాలా ట్రై చేసాం, రకరకాల పదాలు ట్రై చేసాం, దానికి ఏది పెట్టినా చిన్న అట్రాక్టివ్గా సౌండ్ ఇంట్రెస్టింగ్గా అనిపించినట్టు అనిపించలేదు సార్. సో సరే అని ఇంక దీన్నే కంటిన్యూ చేసాం సార్. అలా స్టార్ట్ అయింది సార్. ఇట్ ఈస్ అ లాంగ్ జర్నీ, 5 to 8 years పట్టింది సార్ రైటింగ్. దీని మీద ఉండిపోయారు? దీని మీదే ఉన్నారు సార్.